పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునరుద్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు, నాతో మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభు వారి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రతి దినం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా నిమిత్తము, మా పరిచర్య నిమిత్తము ప్రార్థన చేస్తున్న విధానం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో, ఆనందంతో, సంతోషంతో దేవుని మహింపరచాలని ఆశిస్తున్నాం. దావీదు భక్తుడు అదే మాట అంటాడు, దినానికి నేను 7 మార్లు నేను స్తుతిస్తున్నాను ప్రభువా. అవును, దేవాది దేవుడికి స్తుతించే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా మనందరం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దావీదు దినానికి 7 మార్లు స్తుతించినందుకు దేవుడు ఆయనకి రాజుగా ఉంచాడు. ఈ దినము దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మనం కూడా స్తుతించే బిడ్డలుగా, ప్రార్థించే బిడ్డలుగా మనం కూడా ఉంటే రాజులుగా, రాజకుమారులుగా, యాజకులుగా, యాజక సమూహంగా మనల్ని, మన కుటుంబాలని దేవుడు ఉస్తాడని మనతో వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి బిడ్డలుగా మనమందరం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ విధంగా ఉందాం. ఈ దిన దేవుని లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటూ, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనం మీకు చదివి వినిపిస్తున్నాను. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ లేఖన భాగం మనం చదివి ఉంటాం, అనేక మార్లు ధ్యానించి ఉంటాం. ఇది న్యాయాధిపతుల కాలము. న్యాయాధిపతులకి దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి న్యాయాధిపతులుగా ఎన్నుకున్నాడు. అందులో ఒక న్యాయాధిపతి, ఆయన పేరు యెఫ్తా, మనందరికీ తెలిసిందే. ఈ యెఫ్తా గురించి మనం చాలాసార్లు ధ్యానించి ఉంటాం. కానీ దేవుడు ఈ దినం మనతో ఏం మాట్లాడాలని ఆశిస్తున్నారు, వాక్య లేఖన భాగంలో చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసుకుంటే యెఫ్తా ఎవరు అంటే గిలాదు కుమారుడు. తన తండ్రి పేరే ఆ యొక్క ఊరికి పెట్టారు, గిలాదు అని. ఆ గిలాదు ప్రదేశంలో పరాక్రమశాలిగా యెఫ్తా ఉండేవాడు. ఆయన వేశ్య కుమారుడు అని రాసి పెట్టుంది. మొట్టమొదటిగా మనం చూసుకుంటే దేవాది దేవుడు వేశ్య కుమారుణ్ణి భాగ్యవంతులుగా ఉంచాడు. బైబిల్లో బోయాజుని భాగ్యవంతుడిగా ఉంచాడు దేవుడు. ఆయన కూడా వేశ్య కుమారుడే, కానీ దేవుడు భాగ్యవంతులుగా ఉంచాడు. దినము వేశ్యని క్షమిస్తానంటాడు, కానీ వేషధారిని క్షమించను అంటాడు. కనుక వారి యొక్క ఆ యొక్క వృత్తిని బట్టో, లేదా ఆ యొక్క సందర్భాన్ని బట్టో, ఆ యొక్క శ్రమను బట్టో, లేదా వారికి వచ్చిన పరిస్థితిని బట్టో ఆ యొక్క దినాల్లో ఆ విధంగా జీవించారు. కానీ దేవుడు ఇక్కడ రాసిపెట్టిన విధం ఏమనగా, వేశ్య కుమారుడు యెఫ్తా గిలాదు ప్రదేశానికి, లేదా ఆ దేశానికి, లేదా ఆ యొక్క ప్రాంతానికి పరాక్రమశాలి యెఫ్తా. యెఫ్తా దగ్గరికి ఆ యొక్క ప్రజలు, లేదంటే గిలాదు దేశస్తులు అందరూ వచ్చినట్లుగా ఉంటుంది. అయితే ఇక్కడ యెఫ్తా ఏమంటున్నాడంటే, ఈ యొక్క నా దేశం నుండి, లేదా నా తండ్రి యొక్క ప్రాంతం నుండి మీరందరూ కూడా ఒక్క మాటగా కూడి నా సహోదరుల మాటలు విని నన్ను తోలివేశారు. ఎక్కడి నుండి? గిలాదు దేశం నుండి టోపు దేశానికి నేను వచ్చాను. నా తండ్రి ఇంట నాకు నివసించకుండా ఉంచారు, లేదా నా తండ్రి నివసించిన ప్రాంతంలో నాకు నివసించకుండా ఉంచారు. మీరందరూ నన్ను తునీకరించారు. ఒక దినం ఉంటుంది, మా సహోదరులే నన్ను తునీకరించారు, నా ఇంటి వారే నన్ను తునీకరించారు. నేను అన్ని స్త్రీకి పుట్టినవాడును, లేదా వేశ్య కుమారుడును, సొంత భార్యకి పుట్టినవాడు నేను కాదు అని నన్ను తునీకరించి ఆ ఊరి నుండి నన్ను వెలవేశారు. ఈ దినం మీకు శ్రమ వచ్చినప్పుడు, లేదా మీకు ఇబ్బంది వచ్చినప్పుడు నా దగ్గరికి మీ అందరూ వచ్చి ఉన్నారే అని ఇక్కడ యెఫ్తా మాట్లాడుతున్నాడు. నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు అందరూ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక దినం ఉంటుంది, యెఫ్తాని అందరూ కూడా తునీకరించారు. తన ఇంటి వారు తునీకరించారు, తన సహోదరులు తునీకరించారు. నువ్వు అన్ని స్త్రీకి పుట్టినవాడు, మా తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు అని ఆ ఊరి ప్రజలు, ఊరి పెద్దలు అందరూ కూడా నువ్వు ఈ ప్రాంతంలో ఉండటకు కాదు అని ఇంత గొప్ప వీరుడిని వారి యొక్క ఆ యొక్క ప్రాంతం నుండి తోసివేశారు. అయితే పరాయి దేశంలో నివసిస్తున్నాడు. దేవుడు యెఫ్తాను మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరైతే తునీకరించారో, ఎవరైతే నువ్వు మాకు వద్దనుకున్నారో వారందరూ కూడా ఆ ప్రాంతానికి రావడం జరిగింది. ఎందుకంటే అమ్మోనీయులు ఆ ప్రాంతానికి వచ్చి ఆ దేశం అంతా కూడా ముట్టడి వేశారు. ఆ దేశాన్ని ఖాళీ చేయమని, లేదా ఆ దేశం ప్రజలు బానిసలుగా చేసుకోవడానికి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వీరందరికి ఎవరు గుర్తొచ్చారంటే, వాళ్ళలో ఎవరు కూడా వీరులు లేరు. వీరుడు యెఫ్తా.
ఆ ఒక్క వీరుడు వెళ్ళిపోయాడు ఈ ప్రదేశం నుండి. మేమే తోలివేశాం, మేమే తునీకరించాం. అతను వస్తే గాని మనకి ఇక్కడ రక్షణ లేదని దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు ఆ ప్రజలందరూ కూడా యొప్తా దగ్గరికి వెళ్ళారు. ఈ దినము ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎవరైనా తునీకరిస్తున్నారా? బాధపడుతున్నావా? చింతిస్తున్నావా? ఇబ్బంది పడుతున్నావా? అయ్యో, నా ఇంటి వారే నన్ను తునీకరించారు, నా సహోదరులే నన్ను తునీకరించారు, నా తల్లిదండ్రులు నన్ను తునీకరించారు, లేదా నా బంధువులే నా యందు ఇష్టం లేక నీలాంటి వాడు మా గృహానికి రావడానికి కాదు, లేదా వ్యాపారంలో నేను తునీకరించేవారుగా ఉన్నారు. సమాజం నేను తునీకరించినట్లుగా ఉందా ఈ దినం? దేవుణ్ణి నమ్ముకున్నందుకు, దేవుణ్ణి విశ్వసించినందుకు, ప్రభువులో జీవిస్తున్నందుకు చాలా మంది ఈ దినాల్లో మన కుటుంబస్తులే మనకు దూరపెడతారు. కుటుంబంలో కూడా పనికి మాలిన వాడిగా మనకు చూస్తారు. మన దగ్గర ధనం లేదనో, మన దగ్గర అంతస్తు లేదనో, మన దగ్గర ఆస్తి లేదనో, లేదా మనకి ఘనత లేదనో ఇతరులను ప్రేమిస్తారు. కానీ మనకి చిన్న చూపు చూసి మనకి తునీకరించేవారుగా ఈ దినం అందరూ ఉన్నారా? దాని నిమిత్తము బాధపడుతున్నావా ఈ దినం? ప్రియమైన దేవుని బిడ్డ, బాధపడవసరం లేదు. దేవుని నమ్ముకున్న వారికి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారికి దేవుడు ఆశ్చర్యంగా ఉంటాడు. ఒక దినం వస్తుంది, అందరూ కూడా మన దగ్గరికి వస్తారు, అందరూ మనల్ని అంగీకరిస్తారు, మన సహాయము కోరుకుంటారు అందరూ కూడా. యోసేపు యొక్క జీవితంలో అదే జరిగింది. యోసేపు కళ్ళకనేవాడు, దేవుడు నీకు హెచ్చిస్తాను, మంచి స్థానంలో వస్తాను అని దేవుడు దర్శనమందు యోసేపుకి చూపించినప్పుడు, తన సహోదరులకి ఆ మాటలు చెప్పినప్పుడు వారందరూ పగపట్టారు, అసూయపడ్డారు. వీడిని ఎలాగైనా మనం చంపేయాలి, మా అందరికన్నా వీడు అధికారం అవుతాడా? అందరికన్నా చిన్నవాడు, ఈడు మాకు అధికారం అవడం ఏంటి, వీడు మాకు రాజు అవడం ఏంటి, ఈడు మాకు ఏలడం ఏంటి అని వారందరూ కూడా సహోదరులు తునీకరించి ఈ నెలగైనా చంపాలనుకున్నారు. చంపడానికి ప్రయత్నించారు, గుంటలో వేశారు, ఐగుప్తులకి అమ్మివేశారు. దేవుడు ఒక స్థానంలో ఉంచాడు యోసేపుని. చూడండి, తునీకరించిన బిడ్డలు ఎప్పుడు కూడా లోకం తునీకరించవచ్చు, ప్రజలు తునీకరించవచ్చు, బంధువులు తునీకరించవచ్చు, నీ సహోదరులు తునీకరించవచ్చు, కానీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మనం దేవుని యందు ఉండాలి. మనకెవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? వ్యతిరేకించి మన మీద నిందలేస్తున్నారా? మనకి చిన్న చూపు చూస్తున్నారా? దేవుని తట్టు తిరుగు. వారిపైన కోపం ఉంచుకోవద్దు, వారిపైన వ్యతిరేకంగా మాట్లాడవద్దు. దేవుణ్ణి ప్రార్థించే, ప్రభువా నా స్థితిని మార్చు, నా పరిస్థితిని మార్చు, నాకొచ్చిన నిందను తీసివేసే, నాకొచ్చిన అవమానం తీసివేసే. అయ్యా, నా గృహంలోనే నన్ను అంగీకరించడం లేదని దేవునికి మొరపెట్టు. ఎబేజు మొరపెట్టాడు, తన యొక్క త్రోవలన్నీ కూడా సరళం చేశాడట దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదనం మనం ఎలాగున్నాం? యేసు ప్రభువుని కూడా అందరూ తునీకరించారు, ఎందుకంటే మంచి చేశాడు ఆయన. దేవుని కుమారుని చెప్పుకున్నాడు, అందులో తప్పేముంది? దేవుని కుమారుడే కదా ఆయన, దేవుడితో సమానంగా చూసుకుంటాడా అని శాస్త్రులు, పరిచయులు, కొంతమంది ప్రజలు ప్రభుని తునీకరించే వారుగా ఉన్నారు. తన సహోదరులే అంట. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మాటలన్నీ ఉంటాయి. నీవు అద్భుతాలు చేస్తే లేదా ఆశ్చర్యకార్యాలు చేస్తే ఇక్కడ కాదు, సమాజంలోకి వెళ్ళి చెయ్యు, యోదయకి వెళ్ళి చెయ్యు అని తునీకరించిన వారుగా ఉన్నారు. వారి సహోదరులు కూడా ఆయన విశ్వాసించలేదని లేఖనం రాసిపెట్టి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది ప్రభువుని తునీకరించారు. ఆయన మేలులు చేస్తే, ఆయన అద్భుతాలు చేస్తే, కుంటి వాళ్ళని నడిపిస్తే, గుడ్డి వాళ్ళని చూపునిస్తే, మరణించిన వారికి తిరిగి లేపితే ప్రభువునే తునీకరించారు, ప్రభువునే హేళన చేశారు, ప్రభువునే అవమానపరిచారు. కొన్ని ప్రాంతం నుండి రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు యేసు ప్రభు వారిని. ఎందు నిమిత్తం అంటే మంచి చేశాడు ఆయన, అద్భుతాలు చేశాడు, మనుషులకి మంచి మార్గంలో నడిపించాడు, మంచి మాటలు చెప్పాడు, దుష్ట జనాంగాన్ని మార్చాడు ఆయన, మంచివారిగా నడిపిస్తున్నాడు. నిత్య రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు ఆ మంచితనాన్ని ఆయన నేర్పించాడు. అందు నిమిత్తం అందరికి విరోధ అయ్యాడు, అందరి నోట తునీకరింపబడ్డాడు. చివరికి తనతో సిలువ వేయబడిన దొంగ కూడా అంటాడు, ఏమంటాడంటే, నువ్వు దేవుడి కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అంటారు. అక్కడున్న సైనికులు అంటాడు,
ఈయన ఇతరులకి సాయం చేస్తాడు, ఇతరుల్ని లేపుతాడు, ఇతరుల్ని స్వస్థపరుస్తాడు, కానీ ఈయన రక్షించుకోలేడు. నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితే శిలువ నుండి కిందకి దిగు, మేమందరము నిన్ను విశ్వాసిస్తామని తునీకరించిన వారు ప్రియమైన దేవుడు బిడ్డలారా చాలా మంది ఉన్నారు. కానీ దేవాది దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు ఏమంటే, తునీకరింపబడిన వారికి నేను ఆదుకుంటాను, నేను హెచ్చిస్తాను, నేను ఒక స్థాయిని ఇస్తాను. ఏ ప్రజలైతే ఏ నోటితోని తునీకరిస్తున్నారో, ఏ బంధువులైతే ఏ నోటితో నేను తునీకరిస్తున్నారో, ఏ స్నేహితులైతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఏ సమాజం అయితే నువ్వంటే హేళనగా సులకనగా చూస్తున్నారో, వారందరూ కూడా నీ పాదాల దగ్గర తెప్పిస్తాను. దావీదుకి వాగ్దానం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును కూడా హేళనగా చూశారంట. చిన్న కుమారుడని దేవుడు సమయంలో పంపించాడు. ఇస్సాయి కుమారుల్ని రాజులుగా చేయి ఒకరిని నేను ఎన్నుకున్నాను, ఆయన నా హృదయానుసారుడని పంపించినప్పుడు ఇస్సాయి దగ్గరికి వచ్చి నీ కుమారులను తీసుకుని రా అని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కుమారులందరూ చూపిస్తారు కానీ దావీదుని చూపించాడు. చివరి వాడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడని హేళనగా మాట్లాడతారు, తునీకరించి మాట్లాడతారు. కానీ దేవుడు ఆ తునీకరించిన వ్యక్తినే రాజుగా చేశాడు. అది దేవుని యొక్క సంకల్పం. మానవుల సంకల్పం వేరేగా ఉంటుంది, దేవుని సంకల్పం వేరేగా ఉంటుంది, హెచ్చుగా ఉంటుంది నీ పట్ల. కనుక మనం బాధపడే అవసరం లేదు, మనం చింతించిన అవసరం లేదు, మనం దుఃఖించిన అవసరం లేదు. ఎవరో ఏదో అన్నారో, ఎవరో ఏదో చేశారు, ఎవరో ఏదో ఇబ్బంది పెట్టారు, మన మీద లేని పనులు నిందలు వేస్తున్నారు, లేదా మమ్మల్ని హేళన చేయాలని ఏవేవో మన మీద ఎన్నైనా రావచ్చు, కానీ మనం చింతించిన అవసరం లేదు. ప్రియమైన దేవుడి బిడ్డ, దేవుడు నిన్ను ఆదుకుంటానంటున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డ, యోసేపుకి ఎలాంటి జీవితం ఇచ్చాడంటే, ఎక్కడుంచాడానికి ప్రధాన స్థానం ఇచ్చాడంట. ఐగుప్తు దేశంలో ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడో దేవుడు ఆ దేశంలో ఏం చేశాడు, ఆయనకి ప్రధానిగా ఉంచాడు. ఒక దినం వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ దినంలో యోసేపు దగ్గరికి వచ్చారు ఆహారం కొనుక్కోవడానికి. దేశం అంతటి పైన అంట కరువు ఉంది. ఐగుప్తు దేశంలో నిత్యంగా ఆహారం ఉంది. ప్రజలందరికీ తెలుసు ఐగుప్తు దేశానికి వెళ్తే ఆహారం దొరుకుతుంది. తన సహోదరులకు కూడా కరువు వచ్చింది. వారందరూ ఎక్కడికి వచ్చారు, ఐగుప్తు దేశానికి వచ్చారు. ఆ కరువులో ధాన్యం కొనుటకు వచ్చారు. యోసేపు చూశాడు. 42 అధ్యాయం ఉంటుంది ఆదికాండంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కళని గుర్తు చేసుకున్నాడట. ఒక దినం కళ చెప్పినప్పుడు తన సహోదరులు తునీకరించారు, దూషించారు, చంపాలనుకున్నారు, అమ్మివేశారు. కానీ ఒక దినం వచ్చింది, యోసేపు దగ్గరికి వచ్చారు, సాష్టాంగ పడుతున్నారంట. ఇదే సాష్టాంగం దర్శన రూపం చెప్పినప్పుడు అందరూ హేళన చేశారు. ఆయనకి నువ్వు మా మీద రాజుగా ఏలుదువా అని అందరూ తునీకరించారు. కానీ ఒక దినం వచ్చింది, యోసేపు దగ్గరికి వచ్చి సాష్టాంగ పడుతున్నారు, మాకు ఆహారం కావాలని. ఆ దర్శనాన్ని మళ్ళా గుర్తు చేసుకున్నాడంటే యోసేపు. చూసారా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఏ సహోదరుడు వద్దనుకున్నారో, ఏ సహోదరుడు మాకు అవసరం లేదనుకున్నారో, ఆ సహోదరుడే ఒక దినము వీరందరికి ఆహారం పెట్టేవాడుగా, పోషించేవాడుగా, రక్షించేవాడుగా దేవుడు ఆయనకి నిలవబెట్టాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఏ దావీదునైతే తునీకరించారో ఆ దావీదే మహారాజు అయి యెరూషలేమును ఏలేడు. తన కుటుంబాన్ని అందరికీ కూడా మంచి మంచి స్థానాలు ఇచ్చి నిలవబెట్టాడు. యేసు ప్రభువుని ఎంతమంది అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా హేళన చేశారు, తునీకరించారో, ఫిలిప్పీలు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనంలో ఉంటాయి. ప్రతి మోకాలు వంగుతుందంట. ప్రతి మోకాలు ఎవరైతే తునీకరించారో ప్రతి ఒక్కరు వంగవలసిందే. ప్రతి నాలుక యేసు ప్రభు అని విశ్వసించాలి, నోటితో చెప్పాలి. అప్పుడే నిత్యరాజ్యం అందరికీ. చూసారా, ఎవరైతే తునీకరిస్తున్నారో వారికి నీ దగ్గరికి తీసుకొస్తాడు యేసు ప్రభు. చింతించిన అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. ఈ దినం మనకు అవమానం కలిగింది, ఈ దినము నన్ను తునీకరించారు, లేదా నాకు హేళనగా చూస్తున్నారు, నాకు చిన్న చూపుగా చూస్తున్నారు, నా దగ్గర ఏం లేదు, లేదా నేను దేవుని విశ్వసించినందుకు నా కుటుంబం నన్ను విడిచిపెట్టారు, నాకు లేనిపోని మాట్లాడుతున్నారు అని మనం బాధపడే అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక కలిగి ఉండు. దేవుడు ఎవరైతే తునీకరించారో వారందరూ కూడా నీ దగ్గరికి తీసుకొస్తారు. నీవే నాయకుడు అంటారు, నీవు లేకపోతే మేము లేవంటారు, నువ్వే పోషకుడు అంటారు. అలాగుస్తాడు దేవుడు. యెఫ్తా దగ్గరికి అందరు వచ్చారు. ఒక సమస్య వచ్చింది, ఒక బాధ వచ్చింది ఆ దేశానికి. వీరులు లేరు, ఎందుకంటే యెఫ్తా దేవుని యందు ఉన్నాడు.
అందరూ తునీకరించారు, అందరూ విడిచిపెట్టారు, అందరూ ఆస్తిలో ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఆయన త్రోసివేశారు. ఆ యొక్క ప్రాంతం నుండి ఆయన వెళ్ళి జీవించాడు పరాయి దేశంలో. కానీ దేవుడి కోసం నిలబడ్డాడు, దేవునికి ప్రార్థన చేశాడు, దేవుని యందు శ్రద్ధ కలిగి జీవించాడు గనుక దేవుడు యెఫ్తాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ గిలాదు ప్రాంతంలో శ్రమ వచ్చింది. గిలాదస్తులందరూ కూడా, తన కుటుంబస్తులందరూ కూడా యెఫ్తా దగ్గరికి వచ్చారు. అయ్యా, నీవు మాకు నాయకుడిగా ఉండు. ఒక దినం అన్నారు, నువ్వు అవసరం లేదు, నువ్వు అన్ని స్త్రీకి పుట్టినవాడు, మా తండ్రి ఇంట్లో నీకు స్వాస్థ్యం లేదు అన్నారు. అదే ప్రజలు, అదే ఊరి వారు, తన సహోదరులు అందరూ వచ్చి కూడా నీవే మా దేశానికి నాయకుడిగా ఉండు. చూసారా ఎంత గొప్ప ఆధిక్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంతగా హెచ్చించాడో చూసారా. దేవుడు హెచ్చిస్తే ఎలాగుంటుంది? ఏ ప్రదేశాన్ని అయితే తీసివేస్తారో అదే ప్రదేశానికి లీడర్గా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు, యుద్ధ వీరుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు కూడా దేవుడు ఈ దినం అలగుస్తానంటున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు. బాధ వచ్చిందని కృంగిపోకు, శ్రమ వచ్చిందని కృంగిపోకు. అన్నిట్లో దేవుడు విడిపించేవాడుగా ఉన్నాడు. నువ్వు నాయకుడు అయితే దేవుడు నీకు నాయకుడిగా వస్తాడు. దేవుడు మనకి హెచ్చిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు వచ్చిన శ్రమ లేదా మనకు వచ్చిన బాధ ఇతరులకి మనం చెప్పుట వల్ల మనకు వచ్చేదేమి లేదు. అదేదో మన దేవుడితో చెప్పుకుంటే మన దేవుడు మనకు తోడై ఉంటాడు. మన ప్రార్థన ఆలకిస్తాడు, మన విన్నపం ఆలకిస్తాడు. ఆయన చూస్తున్న దేవుడు కదా, మనం విడిచిపెట్టువాడు కాదు. ఇది నువ్వు ఆ విధంగా ఉందామా? యెఫ్తా వలె దేవుని యందు లక్ష్యం ఉంచుకున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఎందరు తునీకరించిన ఆ ప్రాంతం నుండి తీసివేసిన ఒక దినం వచ్చింది, అదే ప్రజలు ఆయన దగ్గరికి రావాల్సి వచ్చింది. అదే ప్రదేశానికి ఎక్కడైతే తునీకరించబడ్డాడో అక్కడే దేవుడు ఆయనకి గౌరవం ఇచ్చాడు, ఆయనకి ప్రధాన స్థానాన్ని ఇచ్చి ఆయనకి నిలవబెట్టాడు. నిన్ను నన్ను కూడా ఆ విధంగా నిలవబెట్టాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆ విధంగా ఉందాం, దేవుని మహింపరుద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థనలో ముందుకు సాగుదాం. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు. నా ప్రభువా తండ్రి, ఇదిగో యెఫ్తా నిమిత్తం కొన్ని మాటలు ఈ దినం మాట్లాడారు. అవును తండ్రి, అయ్యా, ఎవరినైతే తునీకరించారో ఆయన ఎద్దుకే తిరిగి ప్రభువా సమస్త జనులు వెళ్ళినట్లుగా చేశావు. ఈ దినం తండ్రి, మేము తునీకరింపబడి వారుగా ఉన్నామేమో, నిందింపబడిన వారుగా ఉన్నామేమో. ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మమ్మల్ని కూడా హెచ్చించండి. మిమ్మల్ని మేము మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, అయ్యా, చూస్తున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని, అనారోగ్య పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డని కూడా మీరు తండ్రి ఆరోగ్యం ఇచ్చి మీ కృపలో వర్ధిల్లింపజేసుకోమని నాయన మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుకునే నామంలో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.